స్కిప్ చేయకూడదు. అసలు ఇమీడియట్గా ఓపెన్ చేసిన వెంటనే లైక్ కొట్టకూడదు. ఇంకా రోజుకు 40 గంటలు వచ్చేస్తే నాకు ఈజీగా ఒక నెలలో మానిటైజేషన్ అయిపోతుంది అని అనుకున్నాను. హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే రూల్స్ ఏంటి, మానిటైజేషన్ అనేది అయిన వెంటనే మనకు యాడ్స్ అనేది పైన మనకు డబ్బులు అనేది వస్తుంది. సో మానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక యూట్యూబ్ ఛానల్కి. మనం ఏదైనా ఎర్నింగ్ చేయాలంటే మానిటైజేషన్ అనేది కంప్లీట్గా అవ్వాలి ఒక యూట్యూబ్ ఛానల్కి. సో మానిటైజేషన్ అవ్వాలంటే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది యూట్యూబ్ మనకు ప్రొవైడ్ చేసింది. సో ఆ మ్యాటర్స్ అనేసి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు యూట్యూబ్లో యాక్చువల్గా యూట్యూబ్ అనేది 2005లో స్టార్ట్ అయింది కదా. తర్వాత ఎక్కువ మందికి ఇంటర్నెట్ లేక, మొబైల్స్ లేక, కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు లేక, ఏదో పెట్టిన ప్రతి ఒక్కరికి ఏ వీడియో పెట్టినా కూడా దానికి మానిటైజేషన్ అనేది వచ్చి అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉండింది. తర్వాత ఒక 5 years 10 years తర్వాత 2015 to 17 18 ఆ మధ్యలో సో ఈ విధంగా అప్పటికి కొంచెం ఫెసిలిటీస్ వచ్చినాయి. ఏంటి, ఇంటర్నెట్ అని స్టార్టింగ్ స్టేజ్లో యూట్యూబ్ చేసేవాళ్ళు పెరుగుతూ వచ్చారు. సో అలా పెరుగుతూ వచ్చేసరికి రెవెన్యూ అనేది యూట్యూబ్ వారికి బటన్ అవుతుంది. ఇలా కాకుండా కొన్ని క్రైటీరియా ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే 2015 ఆ తర్వాత ఎవరైతే యూట్యూబ్ కంటెంట్ చేస్తుంటారో వాళ్ళకి ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే మీరు పెట్టిన వీడియోస్ని 10,000 వ్యూస్ వస్తే మానిటైజేషన్ అని ఇస్తామనేసి చెప్పారనమాట. సో అలా ఉన్నవారికి ఆ ప్రాసెస్లో చాలామంది 10,000 వ్యూస్ అనేసి రిపీటెడ్గా చూడడము, వేరే వాళ్ళకి షేర్ చేసేసి చూసి ఎలాగోలో మానిటైజేషన్ చేసుకుంటాను నేను. తర్వాత మళ్ళీ మనకు ఈ ఇంటర్నెట్ అవైలబిలిటీ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, ఆండ్రాయిడ్ వర్షన్స్ కానీ, రికార్డింగ్, ఎడిటింగ్ అన్నీ మొబైల్లోనే ఉన్నాయి కాబట్టి చాలామంది క్రియేటర్స్ అనేటివి రెడీ అయిపోయారు, స్టార్ట్ చేసేస్తున్నారు. సో అలా కాకుండా ఎవరైతే జెన్యున్గా కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రొఫెషనల్గా యూట్యూబర్గా కెరియర్ స్టార్ట్ చేస్తూ ఉండాలి అనుకునే వాళ్ళ కోసము వాళ్ళని కాపాడి వాళ్ళకు ఎంగేజ్మెంట్ ఏదైతే యూట్యూబ్లో బాగా సక్సెస్ అవ్వాలంటే ఎవరు సక్సెస్ అవుతారు, కష్టపడే వాళ్ళు సక్సెస్ అవ్వాలి. సో అలా కాకుండా ఏదో పక్క వాళ్ళ వీడియోసు, జాతర వీడియోసు, అలా వీడియోసు, ఏదైనా డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్, డీజే సాంగ్స్ ఇలా చేసేవాళ్ళు, అలా అది జస్ట్ ఏదో టైంపాస్గా రికార్డ్ చేసేసి వాళ్ళకు వ్యూస్ వచ్చేస్తానే మానిటైజేషన్ కూడా అయిపోతానింది. సో అలా కాకుండా యూట్యూబ్ ఏం చేసిందంటే ఒక క్రైటీరియా అనేది కొంచెం గట్టిగా ఇచ్చింది. అదేంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 సంవత్సరంలో, ఈరోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇదే డేట్లో ఈ 1 year లోపు మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఆ వీడియోస్కి 1000 మంది సబ్స్క్రైబర్లు రావాలి. అంటే ఎన్ని వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ 1 yearలో చేసిన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలా 4000 గంటలు వాచ్ టైం అనేది ఉండాలి, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట. సో ఇది క్రైటీరియా 1. ఇలా కాకుండా 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి మనకు షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, వర్టికల్ షార్ట్ వీడియోస్, ఆ వీడియోస్ కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాటికైతే మాత్రం దాదాపు 1 కోటి వ్యూస్ రావాలి. అంటే 100 lakhs వ్యూస్ అనేది వస్తే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, 1000 మంది సబ్స్క్రైబర్లు కామన్. తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒకటి, వాచ్ టైం చూసి 4000 hours అనేది వచ్చినా మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది. అలా కాకుండా 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండి 100 లక్షల వ్యూస్ వచ్చినా, ఏది షార్ట్ వ్యూస్ అనేది వచ్చినా కూడా ఎలిజిబుల్ అవుతుంది మానిటైజేషన్కి. ఇది క్రైటీరియా 1. ఇది కంపల్సరీగా 1 yearలో స్టార్ట్ అవ్వాలి. సో 1 yearలోనే అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు January 1 అనుకోండి, నెక్స్ట్ January 1 వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీకు 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు, 4000 వాచ్ అవర్స్ వచ్చింది, లేదా 100 లక్షల షార్ట్ వ్యూస్ వచ్చాయి, మానిటైజేషన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈరోజు January 1 స్టార్ట్ చేశారు, ఛానల్ స్టార్ట్ చేశారు, కొన్ని కారణాల వల్ల ఒక 6 months మీరు ఆ ఛానల్ని పట్టించుకోలేదు, సైలెంట్గా ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఓకే, అప్లోడ్ చేయడానికి మాత్రాన మీకు ఏమి అవ్వదు. సో మీరు ఎప్పుడైతే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తారో అప్పటి నుంచి మీకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది అనమాట. సో 6 months తర్వాత మీరు ఒకవేళ ఫస్ట్ వీడియో పెట్టింటే ఆ ఫస్ట్ వీడియో నెక్స్ట్ ఇయర్ జూన్కి 1 year కౌంట్ చేసుకుని ఆ మధ్యలో వచ్చిన వాచ్ టైంని క్యాల్కులేట్ చేసుకుంటూ మీకు మానిటైజేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఇది క్రైటీరియా 1. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నాయి కూడా మీకు మానిటైజేషన్ అనేది మెయిల్ వస్తుంది. మానిటైజేషన్ అవ్వాలంటే ఇక్కడ నేను మీకు ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటంటే, యూట్యూబ్ ఆల్గారిథంని అర్థం చేసుకోవాలి, ఆల్గారిథం ఎలా వర్క్ అవుతుందో చూడాలి. సో వర్క్ అయ్యేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు కొన్ని చెప్తా చూడండి. యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఏదైతే మనం ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఇమ్మీడియట్గా అందరికీ షేర్ చేసేసి వాట్సాప్లో వేరే వాళ్ళకు అలా ఇలా షేర్ చేసి చేయొద్దండి.
సో అలా చేస్తే యూట్యూబ్కి అర్థమైపోతుంది ఇది షేర్ చేశారు, షేర్ చేసిన వాళ్ళు క్లిక్ చేసి చూస్తున్నారు. సో ఇది యూట్యూబ్లో నేను చూపించే వాళ్ళు చూడడం లేదు, ఎవరో ఆల్రెడీ ఒకవేళ క్రియేటరే పక్కకి పంపించి లింక్స్ వ్యూస్ తెప్పించుకుంటున్నాడు. సో కన్సిస్టెంట్గా లేడనే ఉద్దేశంతో అల్గారిథం అర్థం చేసుకుని ఆ వ్యూస్ని డౌన్ చేసేస్తుంది. అంటే రిఫర్ చేయదు పక్కన వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూసే వాళ్ళకి ఈ వీడియో చూడాలని రిఫర్ చేయదు. ఇలా చేయకండి. వాట్సాప్లో లింక్స్ షేర్ చేసి అలా ఎక్కువ చేయొద్దండి. ఎప్పుడు ఎవరైతే వేరే లొకేషన్స్లో మెయిల్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు మన వీడియో చూసి డిఫరెంట్ లొకేషన్స్లో షేర్ తగిలితే అది అల్గారిథంకి అర్థమయ్యి ఓకే ఇది వేరే లొకేషన్స్ ద్వారా మనకు షేర్ అవుతుంది కదా, సో అలాంటప్పుడు ఇది వీడియో కంటెంట్ ఉంది షేర్ చేస్తున్నారు అనేసి ఇంకా 10 మందికి చూపిస్తుంది. సో ఇది ఫస్ట్ మనం చేయాల్సిన పని. మనం అప్లోడ్ చేసిన వీడియో జస్ట్ అలా వదిలేయండి. మీరు చేసిన ఒకటే పని, కన్సిస్టెన్స్గా మానిటైజేషన్ అయ్యే వరకు ప్రతిరోజు ఏదో ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో కానీ పెద్ద లాంగ్ వీడియో కానీ కంప్లీట్గా నీట్గా నిదానంగా పెడుతూ వెళ్ళండి ప్రతిరోజు. లేదు ప్రతిరోజు కుదరదంటే కానీ డే బై డే అనేది ఖచ్చితంగా పెట్టండి. ఒక కన్సిస్టెంట్ టైం పెట్టుకోండి. మార్నింగ్ 9 to 10 ఇది బెస్ట్ టైము, ఈవినింగ్ 4 to 5 to 6, 7 వరకు ఇది మంచి టైం అనమాట. సో ఈ టైంలో అప్లోడ్ చేసి పబ్లిష్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా లింక్ షేర్ చేస్తూ అలా మీరు ఫ్రాడ్ చేయకండి. అదేవిధంగా 1000 రూపాయలకు 2000కు మీకు 1000 మంది సబ్స్క్రైబర్లు ఇస్తాము, 5000 కట్టండి, మీకు వాచ్ టైము 4000 గంటలు ఒకే రోజులో అయితే తెప్పించేస్తామంటే కానీ అవి నమ్మకండి. సో కొన్ని ఉండొచ్చు, మనకు తెలియదు. ఇవైతే మ్యాక్సిమం ఒకవేళ మీకు 1 డేలో 4000 గంటలు వచ్చినా కూడా యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందంటే నెక్స్ట్ 2 డేస్లో అవి అర్థం చేసేసుకుంటుంది ఇది. సో ఇది వేరే విధంగా వచ్చిన వాచ్ టైం అనేసి మళ్ళీ డౌన్ చేసేస్తుంది. ఆల్రెడీ నేను ఫేస్ చేసిన, కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నేనేం చేసినానంటే ఒక వీడియో బాగా రావాలి, వాచ్ టైం బెండ్ అవ్వాలనే ఉద్దేశంతో నా ల్యాప్టాప్లో నేనే వ్యూస్ ప్లే చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఒక రోజేమో 40 గంటలు వచ్చింది ఒక రోజుకి. కానీ వచ్చిందిలే ఇంకా రోజుకు 40 గంటలు వచ్చేస్తే నాకు ఈజీగా ఒక నెలలో మానిటైజేషన్ అయిపోతుంది అని అనుకున్నా. కానీ అలా కాదు, అది నెక్స్ట్ డేకి 40 గంటలు మైనస్ అయిపోయింది. ఆల్రెడీ ఏదైతే మా వాచ్ టైం రెగ్యులర్గా వచ్చే దాంట్లో 40 గంటలు లెస్ అయ్యి నాకు చూపించింది. దాన్ని బట్టి నాకు అర్థమైంది. సో అలా మీరు పక్కన కొనుక్కోకండి. సో అదేవిధంగా మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు ఫేస్ చూపించి చేస్తే బెటరా, చూపించకుండా చేస్తే బెటరా అనే ఒక ఆప్షన్ ఉంటే కన్నా నేను రిఫర్ చేసేది ఫేస్ కనపడి కంటెంట్ అనేది క్లియర్గా చెప్పే వాళ్ళకైతే మానిటైజేషన్కి ఈజీగా చేసేస్తారు, ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పకుండా యూట్యూబర్ కంపెనీ వాళ్ళు. సో ఫేస్లెస్ అయితే కూడా మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఎడిటింగ్ విషయంలో కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కానీ. సో పర్లేదు, మీకు ఒకవేళ అలా ఫేస్ చూపించి చెప్పడం ఇష్టం ఉండకపోతే ఫేస్ లేకుండా ఛానల్స్ క్రియేట్ చేసుకొని చెప్పండి. నా ఛానల్లో నేను ఇప్పటికే ఏఐ వీడియోస్తో మన వాయిస్ ఓవర్ ఇచ్చి మన సొంత కథలు అనేటివి డిజైన్ ఎలా చేశానో చూసానో, ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. దాంట్లో ఏదైనా యూస్ఫుల్ ఉంటే చూసి నేర్చుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఒక వీడియోని ఎలా రికార్డ్ చేయాలి, రికార్డ్ చేసిన వీడియోస్ని ఏ విధంగా మనం ఎడిటింగ్ చేసుకోవాలి, సో ఎడిటింగ్ చేసుకున్న వీడియోస్ మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన తర్వాత దానికి ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్, కార్డ్స్, ఎండ్ కార్డ్స్, ప్లేలిస్ట్ ఎలా లిస్ట్ చేయాలి, ఇలా అన్నీ ఒక గ్రూపింగ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి తర్వాత వీడియోస్లలో చెప్తాను. యూట్యూబ్ అల్గారిథము మనం పెట్టిన వీడియో ఇప్పుడు ఈ నిమిషం ఒక వీడియో పెట్టినాం. సో దానికి ఒక మంచి థంబ్నెయిల్ చూసేసి ఎవరైతే పక్కన చూసేవాళ్ళు మనకు ఏదైతే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కొంతమందికి ఒక 10 మందికి చూపిస్తుంది వీడియో, ఇతను కొత్త క్రియేటర్ చూడండి, ఇతను ఒకవేళ కంటెంట్ అని. సో అలా మనకు ఇట్లా స్క్రోల్ చేస్తుంటాం కదా, పక్క వేరే యూట్యూబ్ చూసేవాళ్ళు స్క్రోల్ చేసేటప్పుడు మీ వీడియోని థంబ్నెయిల్ చూపిస్తుంది. ఆ థంబ్నెయిల్ అనేది నొక్కాలంటే థంబ్నెయిల్ అనేది నీట్గా ఉండాలి. సో నీట్గా ఉండడానికి నేను నెక్స్ట్ రేపు కానీ మొన్నటి కానీ ఒక వీడియో చేస్తాను. ఆ థంబ్నెయిల్ ఎలా నీట్గా ప్రొఫెషనల్ లెవెల్లో ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా చెప్తాను. అలా స్క్రోల్ చేస్తూ మీ యూట్యూబ్ థంబ్నెయిల్ ఒక క్లిక్ పడితే యూట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకుంటుంది, ఓకే ఈ థంబ్నెయిల్ బాగుంది. సో దాని కింద టైటిల్ చదువుతారు, టైటిల్ చూసి దాని తర్వాత ఒక 5 minutes కానీ 10 minutes కానీ వీడియో, ఆ 10 minutes వీడియోను స్కిప్ చేయకూడదు అసలు. సో ఇమ్మీడియట్గా ఓపెన్ చేసిన వెంటనే లైక్ కొట్టకూడదు. సో ఇమ్మీడియట్గా ఓపెన్ చేస్తాను సబ్స్క్రైబ్ కొట్టకూడదు. ఏదైతే మనం క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేసి లెట్ దెమ్ వాచ్ అంటే కొంచెంసేపు చూడాలి వాళ్ళు. ఒక 2 minutes 3 minutes చూసిన తర్వాతను లైక్ కొట్టినా యూట్యూబ్ ఏం చేస్తుంది, సో ఈ 3 minutesలోనే ఏదో నచ్చిన విషయం ఈ క్లయింట్కి అదే ఆపోజిట్ పర్సన్స్కి నచ్చింది కాబట్టి లైక్ చేస్తారనేసి ఒక అర్థం చేసుకొని, సో ఇది మంచి కంటెంట్ ఈ వీడియో అనేసి యూట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకొని పక్కన వాళ్ళకి చూపిస్తుంది, ఇంకో 10 మందికి ఎక్స్ట్రా చూపిస్తుంది. ఆ 10 మందిలో ఇంకొక 4 కూడా క్లిక్ చేసి
ఒక 3 నిమిషాలు చూసి లైక్ కొట్టినారనుకో, సో కన్ఫామ్గా యూట్యూబ్ అల్గారిథంకి ఇది మంచి యూస్ఫుల్ వీడియో అనేసి ఒక 100 మందికి చూపిస్తుంది. ఆ 100 మందిలో ఇంకొక 10 మంది కానీ 15 మంది కానీ సేమ్ యాజ్ ఇట్గా క్లిక్ చేసి ఒక 3-4 మినిట్స్ 5 మినిట్స్ చూసి లైక్ కొట్టారనుకోండి, ఇంకా చెప్పనవసరం లేదు, ఇంకొక 200-300 మందికి చూపించేస్తుంది. సో అలా వ్యూస్ వస్తాయి. సో కంటెంట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ల్యాగ్ ఉండకూడదు, నీట్గా చేయాలన్నమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం వల్ల ఇమీడియట్గా చేస్తే మనకి ఎఫెక్ట్ అవుతుంది వీడియో. సో 10 మందికి చూపించేది కూడా ఇంకా వెనక్కి డౌన్ అయిపోతుంది. సో అలా చేయకుండా వచ్చిన వ్యూ కౌంట్ని కన్సిస్టెన్సీగా మానిటైజేషన్ అయ్యేంత వరకు మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది వీడియోస్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత టైం వచ్చింది, ఇవి చూడద్దండి. కంటెంట్ ఏం చేయాలి, మంచి కంటెంట్, ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి, ఏదైనా కొంత లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్, అది సైంటిఫిక్ కానీ వ్లాగ్స్ కానీ ఏదైనా మీకు నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఆ ట్రెండింగ్ టాపిక్స్ పట్టుకుంటూ వీడియో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.